అమాయకుడి ద్వేషం. సూరన్న అనే యువకుడు చాలా అమాయకుడు. తండ్రి చనిపోయేటప్పుడు వాడితో, ఒరే అబ్బాయి, కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించు, ఎవరినీ యాచించకు, అన్నిటికీ ఆ భగవంతుణ్ణి నమ్ము, ఆయన దయవల్ల నీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది, నీకన్యాయం చేసిన వారికి నీ శాపం తగులుతుంది అని చెప్పాడు. సూరన్న అంతా బుద్ధిగా విన్నాడు. తండ్రి చనిపోయాక సూరన్న ఆయన చెప్పినట్లే చేయసాగాడు. ఎవర్నీ దేనికి నొప్పించకుండా అందరికీ పనిచేసి పెట్టటం వల్ల వాడికి చాలా మంచివాడన్న పేరొచ్చింది. కాని ఒక్కరు కూడా వాడి శ్రమకు తగ్గ ప్రతిఫలం ఇచ్చేవారు కాదు. ఏదో తిండికి లోటు లేకుండా జరిగిపోతున్నది తప్ప వాడి దగ్గర డబ్బు చేరటం లేదు. ఇలా ఉండగా ఒకరోజున వాడికి జబ్బు చేసింది. వైద్యుడి దగ్గరకు వెళితే ఆయన ముందుగా డబ్బు తీసుకురమ్మన్నాడు. సూరన్న దీనంగా, అయ్యా, నా దగ్గర డబ్బు లేదు, మీ దగ్గర పనిచేసి బాకీ తీర్చుకుంటాను అని చెప్పాడు. వైద్యుడు డబ్బు తెస్తే కాని మందివ్వనన్నాడు. సూరన్న దిగులుగా ఇంటికి వెళ్ళిపోయాడు. జరిగినదంతా వైద్యుడి కూతురు పద్మిని చూసింది. ఆమె సూరన్న వెనకనే వెళ్ళి, మా నాన్న గతంలో ఎన్నోసార్లు నీ చేత పని చేయించుకుని సరిగ్గా డబ్బివ్వలేదు, ఆ విషయం ఆయన ముందే అనవలసింది అని చెప్పింది. సూరన్న ఆమెకు తన తండ్రి చేసిన హితబోధ చెప్పాడు. అంతా విని పద్మిని, నువ్వు చాలా అమాయకుడివి, ఇలా ఉంటే నీకు రోజులు గడవవు, అందర్నీ ఎదిరించి బతకటం నేర్చుకో అని సలహా ఇచ్చింది. సూరన్న ఆమె మాటలు లక్ష్యపెట్టకుండా, ఈరోజు నువ్వు చెప్పావని మీ నాన్నని ఎదిరిస్తాను, కాని రోజూ నాకెవరు చెబుతారు? ఎవరో చెబితే తప్ప ఎదిరించటం గురించి నాకు తెలియదు, తెలియని పని చేయటం ప్రమాదం అన్నాడు. నువ్వు నాకు నచ్చావు, నన్ను పెళ్లి చేసుకో, నేను నీకు మంచి సలహాలిస్తాను అన్నది పద్మిని. పెళ్లికి మీ నాన్న ఒప్పుకుంటాడా అని అడిగాడు సూరన్న. ఎందుకొప్పుకోడు? ముందు నీ ఆరోగ్యం బాగుపడాలి. నేనిచ్చే ఈ 2 గాజులు తీసుకో, వీటిని మా నాన్నకిచ్చి నీ తల్లివని అబద్ధం చెప్పు, ఆయన నీకు వైద్యం చేస్తాడు. ఆరోగ్యం బాగుపడ్డాక పెళ్లి గురించి అడుగు, తప్పక ఒప్పుకుంటాడు అంటూ పద్మిని వాడికి తన చేతికున్న 2 గాజులు తీసి ఇచ్చేసింది. మరి నీకు నేనంటే నిజంగా ఇష్టమేనా అని అడిగాడు సూరన్న అనుమానంగా. ఇష్టం లేకపోతే నా బంగారు గాజులు నీకెందుకిస్తాను అన్నది పద్మిని. సూరన్న ఆ గాజులు తీసుకుని వైద్యుడింటికి వెళ్లి పద్మిని చెప్పినట్లే చేశాడు. గాజులు చూడగానే వైద్యుడి ముఖం మెరిసిపోయింది. ఆయన గాజుల్ని దాచమని కూతురికే ఇచ్చాడు. పద్మిని వాటిని దాచానని చెప్పి తండ్రి చూడకుండా చేతులకు వేసుకున్నది. వైద్యుడు సూరన్నను జబ్బు తగ్గేదాకా తనింట్లోనే ఉంచుకున్నాడు. పద్మిని వాడికి వేళకు మందు, ఆహారం పెట్టింది. వారం రోజుల్లోనే సూరన్న మామూలు మనిషయ్యాడు. నీవిక ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు వైద్యుడు సూరన్నతో. సూరన్న వెంటనే తన వైద్యుడి కూతుర్ని పెళ్లి చేసుకుంటానన్నాడు. వైద్యుడు తెల్లబోయి, అసలు పెళ్లి చేసుకుంటే పెళ్లాన్ని పోషించటం చేతనవునా నీకు అని అడిగాడు. పద్మిని తెలివైంది, ఆ తెలివి నాకు తోడైతే ఏమైనా సాధించగలను అన్నాడు సూరన్న. నా కూతురు తెలివైనదని నాకు తెలుసు, అంత తెలివైన పిల్ల నువ్వంటే ఇష్టపడదని నీకు తెలియాలి అన్నాడు వైద్యుడు. పద్మినికి నేనంటే ఇష్టం, లేకపోతే నా వైద్యానికి తన చేతిగాజులు తీసి ఎందుకిస్తుంది అన్నాడు సూరన్న అమాయకంగా. సూరన్న ఇచ్చిన గాజులు తన కూతురివే అని తెలియగానే వైద్యుడు ఉలిక్కిపడి గుండెలు బాదుకొని లబోదిబోమన్నాడు. ఆయన కూతుర్ని పిలిచి సంజాయిషి అడిగితే, సూరన్న మనింట్లో బోలెడు పని చేశాడు, నువ్వా పనికి తగ్గ ప్రతిఫలం ఇవ్వలేదు, అందుకని నేనిచ్చాను అని చెప్పింది పద్మిని. వైద్యుడి కూతుర్ని ఏమీ అనలేక సూరన్నతో, ఒరేయ్, నువ్వు నన్ను మోసం చేశావు, ముందున్న ప్రకారం నాకు పనిచేసి బాకీ తీర్చుకో అన్నాడు. సూరన్న వైద్యుడు చెప్పిన పని చేయటానికి అంగీకరించాడు. అప్పుడాయన వాడితో, మా దొడ్లో ఒక పెద్ద గొయ్యి ఉన్నది, నువ్వు నీ ఇంటి పెరట్లో గొయ్యి తవ్వి మట్టి తీసి నా దొడ్లో గోతిని పూడ్చాలి. ఇందుకు నువ్వు ఇంకెవరి సహాయమూ తీసుకోకుండా ఒక్కడివే పనిచేయాలి, తెలిసిందా అన్నాడు. సూరన్న వైద్యుడి దొడ్లోని గోతిని చూశాడు. అది చాలా పెద్ద గొయ్యి. వైద్యుడు చెప్పినట్టు చెయ్యాలంటే పని పూర్తి కావటానికి సంవత్సరమైనా చాలకపోవచ్చు.
ఈ సంవత్సర కాలము మరొక పని చేయకపోతే తనకు తిండెలా గడుస్తుంది? అయ్యా, ఇది చాలా కష్టమైన పని, మరో పనేదైనా చెప్పండి అని సూరన్న వైద్యుణ్ణి వేడుకున్నాడు. నన్ను మోసం చేసి ఊరికే నా చేత వైద్యం చేయించుకున్నావు, అందుకు నీకీ శిక్ష తప్పదు. లేదంటావు నాకు 4 బంగారు కాసులిచ్చుకో అన్నాడు వైద్యుడు. సూరన్న వైద్యుడు చెప్పినట్టే చేయసాగాడు. వాడిల్లు వైద్యుడింటికి చాలా దూరం. రోజూ తన ఇంటి పెరట్లో గొయ్యి తవ్వి మట్టి తీసి గంపలో ఎత్తి మోసుకు వెళ్లి వైద్యుడి ఇంటి దొడ్లో గోతిలో పోసేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ సూరన్న దొడ్లోని గొయ్యి పెద్దదవుతున్నది తప్ప వైద్యుడింట్లోని గొయ్యి మాత్రం నిండటం లేదు. అందరూ సూరన్న అవస్థ చూసి జాలిపడేవారు. కొందరైతే వైద్యుడికిది తగదని మందలించారు కూడా. కాని వైద్యుడు చలించలేదు. కొందరు గ్రామస్థులు సూరన్నతో, వెర్రివాడా, ఇది నీకు తగని పని, ఆ వైద్యుడు నిన్నేమీ చేయలేడు, అర్థంలేని ఈ పని కట్టిపెట్టు అని సలహా ఇచ్చారు. అందుకు సూరన్న, వైద్యుడు నాకేమైనా అన్యాయం తలపెడితే ఆయనే అనుభవిస్తాడు, నా శాపం ఆయనకు తగులుతుంది, నేను మాత్రం ఆయన చెప్పినట్లే చేస్తాను, మోసం చేశావనిపించుకుంటే నాకు తృప్తిగా ఉండదు అన్నాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. సూరన్న పరిస్థితికి జాలిపడిన వారు వాడికి పిలిచి భోజనం పెడుతుండేవారు. సూరన్న మాత్రం వైద్యుడింటి దొడ్లో గోతిని పూడ్చే ప్రయత్నం రోజూ తప్పకుండా కొనసాగిస్తూనే ఉన్నాడు. ఒకరోజున వాడికి దొడ్లో తవ్వుతుండగా కళ్ళుమని శబ్దం వినిపించింది. తడిమి చూడగా 2 రాగి బిందెలు అక్కడున్నాయి. రెండింటి నిండా బంగారు కాసులున్నాయి. అప్పుడు సూరన్నకు కలిగిన ఆనందం అంతా ఎంతా కాదు. వాడొక గుప్పెడు బంగారు కాసులు తీసుకుని వైద్యుడింటికి వెళ్ళాడు. ఇంట్లో వైద్యుడు లేడు. పద్మిని మాత్రం ఉన్నది. సూరన్న పద్మినికి జరిగినదంతా చెప్పి, నా శ్రమ వృధా పోలేదు, మా నాన్న చెప్పినట్లే నా శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించింది అన్నాడు. అయితే నీవిక మట్టి తవ్విపోయనవసరం లేదు. 4 బంగారు కాసులు నాకివ్వు. నాన్న వచ్చాక జరిగింది చెబుతాను. 2 బిందెల బంగారు కాసులు నీ దగ్గర చేరాయని తెలిసాక పెళ్లి సంగతి మాట్లాడేందుకు నాన్న స్వయంగా నీ దగ్గరికి వస్తాడు. ఇక వెళ్ళు అన్నది పద్మిని సంతోషంగా. సూరన్న ఇంటికి వెళ్లి నలుగురికీ తనకు బంగారం దొరికిందని చెప్పాడు. వాడి మంచితనానికి తగ్గ ప్రతిఫలమే లభించిందని అందరూ సంతోషించారు. అప్పుడొక పెద్ద మనిషి, అంతా సూరన్న తండ్రి చెప్పినట్లే జరిగింది. మరి సూరన్నకు అన్యాయం చేసినందుకు వైద్యుడికెలాంటి శాపం తగులుతుందో ఏమో అన్నాడు. ఇది జరిగిన 2 రోజులకు వైద్యుడు ఇంటికి తిరిగి వచ్చాడు. ఆయన మూలికలు తేవటానికని సమీపారణ్యంలోకి వెళితే ఒక ఎలుగుబంటు తరిమింది. ఆయన భయపడి ఒక గుహలోకి పరుగుతీశాడు. ఆ గుహలో 4 బందిపోటు దొంగలు దోచిన డబ్బు పంచుకుంటున్నారు. వాళ్లు వైద్యుణ్ణి చూసి అనుమానించి బాగా చితకబాదారు. ఆయన రాజభటుడు కాదని తెలిసాక దగ్గరే ఉంచుకొని చాకిరీ చేయించుకున్నారు. 2 రోజుల పాటు వాళ్లకు వంట చేసి బట్టలుతికి ఒళ్ళు పట్టి వైద్యుడు తనలో తానే కుమిలి కుమిలి ఏడ్చాడు. అలవాటు లేని పనులకు ఆయన ఒళ్ళు హూనమైపోయింది. బందిపోట్లు ఆయనను వదిలిపెట్టే ముందు మరొకసారి బాగా కొట్టి, మా గురించి ఎవ్వరికీ చెప్పకు, చెబితే నీ బుద్ధి బయటపడుతుంది తప్ప మాకేమీ ప్రమాదం లేదు అని అక్కడ్నుంచి వెళ్లిపోయారు. గ్రామస్తులందరూ వైద్యుణ్ణి చూడ్డానికి వెళ్లారు. జరిగింది విని, ఒక విధంగా నువ్వు చాలా అదృష్టవంతుడివి. బందిపోట్లు సాధారణంగా తమకు దొరికిన వాణ్ణి ప్రాణాలతో వదిలిపెట్టరు, శాశ్వతంగా తమకు బానిసగా చేసుకుంటారు అన్నాడొక పెద్ద మనిషి. అసలిదంతా నువ్వు సూరన్నకు చేసిన అన్యాయం వల్లనే జరిగింది. భగవంతుణ్ణి నమ్ముకుంటే వాడి శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుందని, వాడి శాపం ఫలిస్తుందని వాడి తండ్రి వాడికి చెప్పాడట. ఇప్పుడంతే జరిగింది అని మరొక పెద్ద మనిషి సూరన్నకు పట్టిన అదృష్టం గురించి చెప్పాడు. ఇది విన్న వైద్యుడు, మీరు చెప్పింది నిజమే, సూరన్నకు నేను చాలా అన్యాయం చేశాను. ఇప్పుడు వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి నా పాపం కడిగేసుకుంటాను. ఏడీ సూరన్న అంటూ దిక్కులు చూశాడు. ఆ సమయంలో సూరన్న అక్కడ చేరిన వాళ్లలోనే ఉన్నాడు. వాడు నేలమీద కూలపడి గుండెలు బాదుకుంటూ ఏడ్వసాగాడు. వాడెందుకు ఏడుస్తున్నాడో ఎవ్వరికీ అర్థం కాలేదు. అంతా వాణ్ణి ఓదార్చడానికి ప్రయత్నించసాగారు. కొందరు సూరన్న తను శాపం వైద్యుణ్ణి బాధపెట్టినందుకు విచారిస్తున్నాడన్నారు.
మరికొందరు పద్మినిని పెళ్లి చేసుకోవటం వాడికిష్టం లేదన్నారు. కారణం తెలుసుకుందామంటే సూరన్న ఏడు పాపటం లేదు. క్రమంగా ఒక్కొక్కరే అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. చివరకు అక్కడ సూరన్న, వైద్యుడు, పద్మిని మాత్రం మిగిలారు. ఎందుకేడుస్తున్నావు? సమీపారణ్యంలో బందిపోట్లున్నారు కదా, నీ బంగారానికి ప్రమాదమేమోనని బెంగగా ఉన్నదా అని అడిగింది పద్మిని. అదేం కాదు, అందరూ మీ నాన్న కష్టాలకు నా శాపమే కారణమని అంటున్నారు అన్నాడు సూరన్న ఎంతో బాధగా. అంటే అన్నారులే, అది నిజమే కదా. నువ్వు శపించినా శపించకపోయినా నా తప్పులకు ఆ మాత్రం శిక్ష పడదా అన్నాడు వైద్యుడు సూరన్నను ఓదార్చుతూ. కాని నీ తప్పులకు అంతే నా శిక్ష అన్నాడు సూరన్న. పద్మిని వాడి ఏడ్పుకు కారణం అర్థమై పక్కున నవ్వింది. వైద్యుడి ముఖం మాడిపోయింది. అది చూసి పద్మిని, నాన్నా, ఒకరికి పనిచేయటమే తప్ప ద్వేషమంటే ఏమీ తెలియని అమాయకుడు సూరన్న. అలాంటివాడు నీ తప్పులకు నువ్వనుభవించిన శిక్ష చాలదనుకుంటున్నాడు. అంటే ఆ అమాయకుడి మనసు నువ్వెంత క్షోభ పెట్టావో ఆలోచించుకో. అమాయకుడి శాపం ఊరికే పోదు, అది మళ్ళీ మళ్ళీ నిన్ను వేధిస్తుంది. సూరన్న మనసులో నీ పట్ల కలిగిన ద్వేషాన్ని ముందు పోగొట్టుకో అన్నది. వైద్యుడు సూరన్న ముందు తన తప్పులన్నీ ఒప్పుకొని అన్ని విధాలా వాడికి అనుకూలంగా ప్రవర్తిస్తానని చెప్పాడు. సూరన్న తన ద్వేషాన్ని క్రమక్రమంగా మరిచిపోగలిగాడు. తర్వాత సూరన్న పద్మినిని వివాహం చేసుకుని చాలా కాలం సుఖంగా జీవించాడు. అల్లుడు, కొడుకు. సీతారామయ్య అతిథి సత్కారానికి పెట్టింది పేరు. చింతలపొడికి కొత్తగా ఎవరొచ్చినా ఆయన ఇంట బస చేసి వెళ్లాల్సిందే. ఆ విధంగా ఒకసారి ఆయన ఇంటికి సుకాంబుడనే యువకుడు వచ్చాడు. వాడికి కవిత్వం చెప్పటం వచ్చు, సంగీతమూ తెలుసు. కళాకారులనాదరించే భాగ్యనగరంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని బయల్దేరాడు. సుకాంబుడు చెప్పింది విన్నాక సీతారామయ్య, ఆ నగరంలో నాకు తెలిసిన వాళ్ళిద్దరున్నారు. వారిలో మోహనుడు నాకు తెలిసిన పరంధామయ్య అల్లుడు. వాడు మంచి కవి, ఉపకారగుణం ఉన్నవాడు. నగరంలో కొంత పలుకుబడి కూడా సంపాదించాడు. కవిగా నీకక్కడ స్థిరపడటానికి తప్పక సహాయపడతాడు. రెండోవాడు విశాలుడు, మా రెండో అబ్బాయి. వాడు చెప్పుకోదగ్గ గాయకుడు. ఉపకారంలోనూ పలుకుబడిలోనూ వాడు కూడా మోహనుడంతటివాడు. నువ్వు వాళ్ళని కలుసుకో, పని జరుగుతుంది అన్నాడు. ఇందుకు సుకాముడెంతో సంబరపడి, భాగ్యనగరం చేరేలోగానే నా పని సుకరమైంది. మీ పేరు చెప్పుకుని అక్కడ స్థిరపడతాను అన్నాడు. దీనికి సీతారామయ్య వెంటనే అభ్యంతరం చెబుతూ, మోహనుడికి విశాలుడికి కూడా తమకు తామే సాటి అనుకునే గర్వమున్నది. నేను చెప్పగా వారి గొప్పతనాన్ని తెలుసుకున్న నిన్ను వాళ్ళు ఆదరించరు. నా పేరు చెప్పకుండా ఊరుకున్నావంటే వాళ్ళు నీకు అన్ని విధాలా సహకరిస్తారు. ఉపకారగుణమున్న వారికి ఆ మాత్రం గర్వం ఉండటం తప్పు కాదు. కాబట్టి ఈ లోపానికి నేను కాని నువ్వు కాని వాళ్లను తప్పుపట్టకూడదు అన్నాడు. సుకాముడిందుకు సరేనని భాగ్యనగరం చేరుకోగానే ముందుగా మోహనుడింటికి వెళ్లాడు. సీతారామయ్య చెప్పింది గుర్తుంచుకొనివాడు మోహనుడితో, అయ్యా, ఉత్తమ కవిత్వాన్ని అంచనా వేయటంలోనూ కవులకు ఉపాధి కల్పించటంలోనూ తమకు తమరే సాటి అని ఎక్కడెక్కడో చెప్పుకుంటుంటే విని మిమ్మల్ని చూడవచ్చాను. నన్ను పరీక్షించి ఇక్కడ స్థిరపడే అవకాశం నాకు కలిగించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను అన్నాడు స్వయంగా. మోహనుడు ఉబ్బిపోయి, ముందుగా మా మామగారు పరంధామయ్య గారి మీద చక్కని పద్యం చెప్పు, దాన్ని బట్టి నీ సామర్థ్యాన్ని అంచనా వేస్తాను అన్నాడు. పరంధామయ్య గారి వంశవృక్షం గురించి, ఆయన సాధించిన ఘనకార్యాల గురించి అడిగి తెలుసుకున్నాక సుకాముడు సీనపద్యానికి తేటగీతిని జతపరుస్తూ చక్కని పద్యాన్ని చదివాడు. ఆసువుగా ఇంత చక్కని పద్యాన్ని చెప్పగలిగిన కవికి వేరే పరీక్ష అవసరం లేదు. ఈ నగరంలో కళాశేఖరుడనే భాగ్యవంతుడున్నాడు. ఆయన కళాప్రియుడు, నాకు మిత్రుడు. నిత్యం తననే అంటిపెట్టుకుని ఉంటూ కవిత్వాన్ని వినిపించే సహచరుడి కోసం ఆయన అన్వేషిస్తున్నాడు. నేను యోగ్యుడన్ని పంపినవాడికాయన తప్పక తన వద్ద అవకాశం ఇస్తాడు అన్నాడు. మోహనుడిచ్చిన ఉత్తరం తీసుకున్నాడు సుకాముడు. తర్వాత విశాలుడింటికి వెళ్లి మోహనుణ్ణి పొగిడినట్టే అతన్ని పొగిడాడు. విశాలుడుబ్బిపోయి, నా వద్ద నా తండ్రి సీతారామయ్యపై నా అన్న రాసిన సీనపద్యం ఒకటున్నది.
దానికి చక్కని వరస కట్టి పాడగలిగితే నీ సామర్థ్యాన్ని అంచనా వేయగలను అన్నాడు. సుకాముడు విశాలుడిచ్చిన పద్యానికి వెంటనే వరుస కట్టి పాడగానే విశాలుడు మురిసిపోయి, నిస్సందేహంగా నువ్వు ప్రజ్ఞాశాలివి. ఈ నగరంలో కళాశేఖరుడనే భాగ్యవంతుడున్నాడు. ఆయన కళాప్రియుడు, నాకు మిత్రుడు. నిత్యం తననే అంటిపెట్టుకుని సంగీతం వినిపించే సహచరుడి కోసం ఆయన అన్వేషిస్తున్నాడు. నేను యోగ్యుడని చెప్పిన వాడికాయన తప్పక అవకాశం ఇస్తాడు. ఆయన వద్ద చేరావంటే నీకిక వసతికి, భుక్తికి, ఆదాయానికి కూడా లోటుండదు అంటూ వాడికొక లేఖ ఇచ్చాడు. సుకాముడు కళాశేఖరుణ్ణి కలుసుకున్నాడు. ఆయన వాడిచ్చిన లేఖలు చదివి, అడ్డమైన వాళ్లు కవులమని, గాయకులమని చెప్పుకుంటూ నా వద్దకు వచ్చి పరమచెత్తను సాహిత్యమని, రణగుణ ధ్వనులను సంగీతమని నన్ను భ్రమపెట్టటానికి ప్రయత్నించారు. విని విని విసిగిపోయిన నేను నాకు నమ్మకమైన మిత్రులు అర్హుడంటూ రాసిన లేఖలు తెచ్చిన వారికి తప్ప ఇతరులను దరిచేరనివ్వటం లేదు. ఇక నువ్వు నాకు కవిత్వాన్ని, సంగీతాన్ని వినిపించవచ్చు అన్నాడు. ఈ విధంగా లభించిన సదావకాశాన్ని సుకాముడు సద్వినియోగం చేసుకున్నాడు. కవిత్వంలోనూ సంగీతంలోనూ కూడా వాడు కళాశేఖరుణ్ణి మెప్పించి ఆయన హృదయంలో స్థానం సంపాదించుకున్నాడు. తనకు బ్రతుకు తెరువు ఏర్పడినందుకు ఎంతో సంతోషించి సుకాముడు ఆ సందర్భంగా తన శ్రేయోభిలాషులకు విందు భోజనం పెట్టాలనుకున్నాడు. అందుకోసం ముందుగా మోహనుడింటికి వెళ్ళి, అయ్యా, మీ వల్ల నాకు ఉపాధి లభించింది. నేను ఏర్పాటు చేసే విందు భోజనానికి తమరు సకుటుంబంగా రావాలి. తమరు కాక తమ ముఖ్య బంధువులు కొందర్ని కూడా పిలిస్తే వారి ముందు నాకు చేసిన మేలు గురించి చెప్పుకుంటాను అన్నాడు. నువ్వు ప్రజ్ఞాశాలివి కాబట్టి సహాయపడ్డాను. ఇందులో 10 మందికి చెప్పుకునేదేముంది అన్నాడు మోహనుడు మొహమాటపడుతూ. అయ్యా, సమస్త జంతువుల్లోకి మనిషిని మించిన కృతజ్ఞుడుండడు. ఈరోజు నేను మేలు చేసినందుకు మిమ్మల్ని పొగుడుతున్నాను. ఇది తాత్కాలికం కావచ్చు. కొంతకాలం గడిచాక నేను మీ మేలును మరిచిపోతాను. అంతా నా ప్రతిభ వల్లే జరిగిందనుకుంటాను. అనుకోని పరిస్థితుల్లో మిమ్మల్ని నిరసించినా నిరసించవచ్చు. అందుకే పొందిన ఉపకారానికి కూడా ప్రచారముండాలి. నేనిప్పుడు ఇవ్వబోయే విందుకు తమరు వస్తారు. తమరి బంధువులు వస్తారు. అందరి సమక్షంలో మీరు చేసిన మేలును ప్రకటించానంటే ఆ తర్వాత నేను ఎప్పుడైనా మీ పట్ల నిరసన భావం చూపితే నలుగురు నన్నే చీ అంటారు. విపరీతమైన గర్వం నన్ను మింగేయకుండా నేను తీసుకుంటున్న జాగ్రత్త ఇది. కాదనకండి అన్నాడు సుకాముడు మోహనుణ్ణి బ్రతిమాలుతున్న ధోరణిలో. మోహనుడు సుకాముడి మాటలకాశ్చర్యపడి అతడి దూరాలోచనను, మంచితనాన్ని మెచ్చుకుని ఒక కాగితం మీద తన మామ పరంధామయ్య పేరు, విలాసం రాశాడు. దాని కింద తన బావమరిది గణపతి పేరు, విలాసం రాశాడు. ఆ కాగితాన్ని సుకాముడికందించి, వీరిని నువ్వే కలుసుకొని కారణం చెప్పి స్వయంగా ఆహ్వానిస్తే బావుంటుంది. నేను చెప్పటం బావుండదు అన్నాడు. నా అభిప్రాయమూ అదే అంటూ సుకాముడు కాగితం చదివి, అయ్యా, తమరితో కలిపి ఇప్పటికీ 3 కుటుంబాలయ్యాయి. నేను 5 కుటుంబాలను ఆహ్వానించాలనుకున్నాను. ఇంకా 2 పేర్లు రాయండి అంటూ బలవంత పెట్టాడు. అప్పుడు మోహనుడు కాగితం మీద తండ్రి సీతారామయ్య పేరు, తమ్ముడు విశాలుడి పేరు విలాసాలతో సహా రాశాడు. ఆ పేర్లు చూసి సుకాముడికి కలిగిన అమితాశ్చర్యమంతా ఇంతా కాదు. మోహనుడు సీతారామయ్య కొడుకే కాక విడివిడిగా తాను కలుసుకున్న మోహనుడు, విశాలుడు అన్నదమ్ములై కూర్చున్నారు. అయితే సుకాముడు సీతారామయ్యకిచ్చిన మాట తప్పినట్టవుతుందని సీతారామయ్య తనకు తెలిసినట్టుగా అనకుండా అక్కడ్నుంచి మౌనంగా బయటపడ్డాడు. తర్వాత అతడు విశాలుణ్ణి కలుసుకుని మోహనుణ్ణి అడిగినట్టే అడిగాడు. విశాలుడు వాడికి తండ్రి సీతారామయ్య, అన్న మోహనుల పేర్లు, విలాసాలు ఇచ్చాడు. సుకాముడింకా బలవంత పెట్టగా అతడు తన మామ పరంధామయ్య, బావమరిది గణపతుల పేర్లిచ్చాడు. అప్పుడు సుకాముడు మరింతగా ఆశ్చర్యపోయాడు. అంటే మోహనుడు, విశాలుడు కూడా పరంధామయ్య అల్లుళ్లేనన్నమాట. అలాంటప్పుడు సీతారామయ్య వాళ్లల్లో ఒకరిని పరంధామయ్య అల్లుడని, ఇంకొకరిని తన కొడుకని ఎందుకు చెప్పాడు? ఆయన ఇద్దర్నీ తన కొడుకులనవలసింది. అలాగనటం ఇష్టం లేకపోతే ఇద్దర్నీ పరంధామయ్య అల్లుళ్ళనవలసింది. కాసేపు ఆలోచించగా సుకాముడికి జవాబు దొరికింది. కొడుకులిద్దరికీ గర్వం ఎక్కువంటున్న సీతారామయ్యలో గర్వం పాలు మరింత ఎక్కువుంది.
మోహనుడు తనకంటే భార్య తండ్రికి ప్రాముఖ్యత ఇస్తున్నాడన్న అక్కసతో ఆయన అతన్ని పరంధామయ్య అల్లుడంటున్నాడు. వాడు విందుకు సీతారామయ్యను ఆహ్వానించటానికి చింతలపూడి వెళ్ళినప్పుడు ఆయనతో, అయ్యా, అహం నన్ను కబళించకూడదని ఇలా విందు తలపెట్టి నన్నేను మీ బోటి పెద్దల నుంచి ఎంతో నేర్చుకోవలసి ఉంది. మీరు మీ ఇద్దరి కొడుకులలో ఒకరిని కేవలం పరంధామయ్య అల్లుడిగా చెబుతుండటం నాకు సబబుగా తోచలేదు అన్నాడు. దీనికి సీతారామయ్య నవ్వి, నాకు నా ఇద్దరు కొడుకులలో ఎవరన్నా ద్వేషభావం లేదు. ఇద్దర్నే నేను సమంగా ప్రేమిస్తున్నాను. విశాలుడు వరస కట్టమని నీకిచ్చిన పద్యాన్ని రాసింది మోహనుడేనని గ్రహించే ఉంటావు. వాళ్లు ఎవరి జీవితాలు వాళ్లు జీవిస్తున్నారు. మన సాంప్రదాయం పెద్దలననుసరించి ఉంటుంది. బుద్ధుడిని అనుసరించేవాళ్లు బౌద్ధులు, శివుడిని అనుసరించేవాళ్లు శైవులు, దేవుణ్ణి అనుసరించేవాణ్ణి భక్తుడంటాం, గురువుని అనుసరించేవాణ్ణి శిష్యుడంటాం. తండ్రిని అనుసరించేవాడు కొడుకైతే మామననుసరించేవాడు అల్లుడు. మోహనుడు ముందు నా కుమారుడు, ఆ తర్వాతే పరంధామయ్య అల్లుడయ్యాడు. మోహనుడింట మామ కుటుంబానిది ప్రథమ స్థానం, తండ్రి కుటుంబానిది ద్వితీయ స్థానం. కాబట్టి వాణ్ణి పరంధామయ్య అల్లుడనడమే న్యాయం. మనుషుల పేర్లు వారి వారి ప్రవర్తనలకు వ్యాఖ్యానాలని గుర్తుంచుకో. నువ్వు కూడా ఉత్తమ కవిత్వానికి మహాకవుల సాంప్రదాయం పాటించటానికి బదులు కళాశేఖరుడి ఆశ్రయానికే ప్రాముఖ్యతనిచ్చావనుకో, అప్పుడు కళాశేఖరుడి అంతరంగికుడిగానే మిగిలిపోతావు తప్ప మహాకవివి అనిపించుకోలేవు అన్నాడు. సీతారామయ్య మహాజ్ఞాని అని, రాగద్వేషాలకు అతీతుడని, ఆయన ప్రతి మాటల్లోనూ ఎంతో ప్రయోజనం దాగి ఉన్నదని అప్పటికి తెలుసుకున్న సుకాముడు, అయ్యా, మీ హెచ్చరికను గుర్తుంచుకుంటాను. ఆ విధంగా నా ప్రవర్తనను దిద్దుకుంటాను. గుడ్డిగా ఎవరినీ అనుసరించక వ్యక్తిత్వం ఉన్నవాడిలా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తాను అని ఆయన వద్ద సెలవు తీసుకున్నాడు. తోడేలు రూపు. బ్రిటన్లోని ఒక దుర్గంలో ఒక సామంతుడుండేవాడు. ఇతను యువకుడు, రాజుకు అభిమాన పాత్రుడు. ఇతని భార్య అందగత్తె, మహాసాధ్విలా కనపడేది, అలాగే ప్రవర్తించేది. కాని నిజానికి ఈమె స్వభావం మంచిది కాదు. ఆమె మరొక సామంతుని ప్రేమించి వీలైతే అతనికి భార్య అయ్యేందుకు తహతహలాడుతూ ఉండేది. ఆమె తన భర్తను గురించి ఒక విషయం గమనించింది. అతను వారానికి 3 రోజులు ఎటో వెళ్ళి తిరిగి వచ్చేవాడు. ఇందులో ఏదో రహస్యం ఉన్నదని, అది తనకు తెలిసినట్టయితే ఏదో ఒక విధంగా లాభించవచ్చునని ఆమె అనుకున్నది. అందుచేత ఆమె ఒకనాడు తన భర్తతో, ఏవండీ, మీరు వారానికి 3 రోజులు నన్ను ఒంటిగా విడిచి ఎటో వెళ్ళిపోతున్నారు. ఇందువల్ల నాకెంత బాధో ఆలోచించారా అన్నది. నేనేం చేసేది, తప్పనిసరి అయి వెళ్తున్నాను. బుద్ధిపూర్వకంగా నిన్ను విడిచి ఒక క్షణం ఉండగలనా అన్నాడు భర్త. అంత తప్పనిసరి ఏమొచ్చింది, నాకు కాస్త చెప్పకూడదా అన్నది భార్య ఎంతో ఆప్యాయత కనపరుస్తూ. ఆమె చాలా నిర్బంధించిన మీదట రహస్యం ఎవ్వరికీ చెప్పనని ఆమె చేత ప్రమాణం చేయించుకుని ఆ సామంతు, నేను వారానికి 3 రోజులు విధిగా తోడేలు రూపు ధరించి అరణ్యంలో సంచరిస్తాను. ఇది నాకు చుట్టుకున్న ప్రారబ్ధం అని చెప్పాడు. ఈ మార్పు ఎలా జరుగుతుంది అని భార్య అడిగింది. అరణ్యంలోకి వెళ్ళి నా దుస్తులన్నీ తీసి ఒకచోట గుర్తుగా పెట్టేస్తాను. వెంటనే నాకు తోడేలు రూపు వస్తుంది. 3 రోజులు తోడేలుగా జీవించాక నా దుస్తులు తిరిగి ధరించగానే మనిషి రూపు వచ్చేస్తుంది అన్నాడు భర్త. అయితే ఆ దుస్తులు ఎక్కడ దాస్తారేమిటి అని భార్య అమాయకంగా అడిగినట్టు అడిగింది. అది పరమరహస్యం, ఇంకొకరికి చెప్పేది కాదు. ఎందుకంటే ఆ దుస్తులు నాకు తిరిగి దొరకకపోయాయో నేను తోడేలు రూపుతో ఉండిపోవలసిన వాణ్ణే అన్నాడు భర్త. ఈ మాట విని ఆ దుర్మార్గురాలు తనలో చాలా సంతోషించింది. ఆ దుస్తులు దాచే రహస్య స్థలం చెప్పమని బతిమాలటం మానలేదు. ఆమెకు తనపై అంతులేని ప్రేమ అన్న గట్టి నమ్మకంతో అతను చివరకు తాను దుస్తులు దాచే స్థలం వివరాలు చెప్పేశాడు. అడవిలో ఒక పాడుపడిన ఆలయం ఉన్నది. దాని పక్కనే పొదల మధ్య రాతిలో ఒక అదృశ్యంగా ఉండే తొర్ర ఉన్నది. ఆ తొర్రలో నా దుస్తులు దాస్తాను. ఈ రహస్యం తెలియటంతో ఆమెకు తన భర్తను వదిలించుకునే ఉపాయం తెలిసిపోయింది. ఈసారి అతను అడవికి వెళ్ళిపోగానే
ఆమె తన ప్రియుడికి కబురు చేసి అతనికి తన భర్త రహస్యమంతా చెప్పేసింది. ఆమె కోరికపై అతను అడవిలోకి ఆలయం వద్దకు వెళ్ళి ఆమె భర్త దుస్తులు తెచ్చి ఆమెకిచ్చేశాడు. ఆమె వాటిని ఒక భూషాణంలో దాచేసింది. తోడేలు రూపంలో ఉన్న సామంతు 3 రోజులపాటు అరణ్యంలో తిరిగి తన దుస్తుల కోసం వచ్చి చూస్తే అవి లేవు. తన భార్య తనకు ద్రోహం చేసిందని అతనికి అర్థమైంది, కాని దానికి ప్రతిక్రియ చేసే అవకాశం అతనికి లేదు. ఎందుకంటే అతను ఈ తోడేలు రూపంలో అడవి దాటి వెళితే కుక్కలు, మనుషులు అతని ప్రాణాలు తీసేయవచ్చు. కొన్ని వారాల పాటు అతని భార్య భర్త కోసం దొంగ కన్నీరు కార్చి చివరకు తన ప్రియుణ్ణి పెళ్లాడి తన యుక్తి పారినందుకు ఎంతో సంతోషించింది. 1 సంవత్సరం పాటు సామంతు తోడేలు రూపంలో అరణ్యమంతటా తిరుగుతూ కనపడిన ప్రాణినల్లా చంపి తింటూ అచ్చగా తోడేలులాగే జీవించాడు. ఆ తర్వాత రాజుగారు ఒక రోజున ఆ అరణ్యానికి వేటకు వచ్చాడు. ఆయన వెంట ఉన్న వేట కుక్కలు తోడేలు వాసన పసిగట్టి మొరుగుతూ దానికోసం వేటాడసాగాయి. రాజు, ఆయన వెంట ఉన్న వేటగాళ్లు కుక్కల వెనకగా గుర్రాల మీద పరిగెత్తారు. తోడేలు వేట కుక్కలకు అందకుండా ఎన్నో గంటల సేపు పరిగెత్తింది. సాయంకాలం అయ్యేసరికి దాని పని అయిపోయింది. చావుకు సిద్ధపడి ఆ తోడేలు ఒకచోట నిలిచిపోయింది. ఇంతలో కుక్కలు, వాటి వెనుకగా మనుషులు తనను సమీపించటం దానికి కనపడింది. తనపై ఎంతో అభిమానం కల రాజును అది గుర్తించింది. మరుక్షణమే అది రాజును సమీపించి ఒక పాదం ఎత్తి రికాబు మీద ఉంచి మోరచాచి రాజుగారి పాదం మీద ఆనించింది. ఈ విచిత్రమైన చర్య చూసి రాజు నిర్ఘాంతపోయి, ఏమిటిది? ఈ తోడేలు నన్ను శరణు వేడుతోంది. వేటకుక్కలను పట్టుకోండి, ఈ తోడేలును అరణ్యంలో విడిచిపుచ్చుదాం అన్నాడు. రాజు తోడేలును విడిచినా తోడేలు రాజును విడవలేదు. ఇంటికి తిరిగిపోయే రాజుగారి గుర్రం పక్కనే నడవసాగింది. రాజభవనం దాకా వచ్చిన తోడేలును చూసి రాజు, దీనికి నా రక్షణ కావాలిలాగుంది, అలాగే ఇస్తాను. దీనికి రోజూ మాంసం పెట్టి జాగ్రత్తగా పోషించండి. ఎవరు కాని దీనికి ఎలాంటి హాని చేయవద్దు అని ఆజ్ఞాపించాడు. అది మొదలు ఆ తోడేలు రాజప్రాంగణంలో ఉంటూ పెంపుడు కుక్కలాగా అస్తమానం రాజుగారి వెనకనే తిరుగుతూ ఉండేది. ఎవరి జోలికి పోక ఎంతో సాధువులాగా ఉండేది. పగలల్లా అది రాజుగారిని అంటిపెట్టుకుని ఉండి రాత్రివేళ ఆయన మంచం పక్కనే పడుకునేది. క్రమంగా రాజుగారికి తన వేటకుక్కల మీద కన్నా కూడా ఈ తోడేలు మీద హెచ్చు మమకారం ఏర్పడింది. ఇది జరిగిన కొద్ది రోజులకే రాజుగారు రాచకార్యం ఒకటి వచ్చి తన సామంతులనందరినీ రాజభవనంలో హాజరు కమ్మని ఆజ్ఞాపించాడు. ఈ సామంతులలో తోడేలు రూపు ధరించిన వాడి దుస్తులు కాచేసి అతని భార్యను పెళ్లాడినవాడు కూడా ఉన్నాడు. అతన్ని చూడగానే తోడేలు కోపంతో గుర్రుపెట్టి అతని మీదకి లంఘించి కింద పడేసింది. అది అతన్ని పీక కొరికేలోపుగా ఇతరులు వచ్చి తోడేలును లాగేశారు. ఆ రోజు ఇదే సంఘటన 3 సార్లు జరిగింది. ఇది చూసి రాజుగారు ఆశ్చర్యపడ్డాడు. అది ఎవరి జోలికి ఎన్నడూ పోదు, అలాంటిది ఈ ఒక్క సామంతు పైన ఎందుకు 3 సార్లు పడింది? ఈ సందేహం ఇలా ఉండగా రాజుకు మరొక భయం కూడా పట్టుకుంది. తోడేలు తన సామంతును చంపవచ్చు, ఇతరులు తోడేలును చంపవచ్చు. ఇందులో ఏది జరగటమూ ఆయనకిష్టం లేదు. అందుచేత ఆయన తన సామంతులందరూ వెళ్ళిపోయినదాకా తోడేలును గొలుసుపెట్టి కట్టేయించాడు. ఇది జరిగిన కొంతకాలానికి రాజుగారు అదే అరణ్యానికి వేటకి వెళ్లి అరణ్యం మొదట్లో ఉన్న విశ్రాంతి గృహంలో విడిది చేశాడు. ఈ విశ్రాంతి గృహం తోడేలు రూపంలో ఉన్న సామంతుదే. రాజుగారు వచ్చినట్టు తెలిసి ఆ సామంతు పూర్వ భార్య రాజుగారిని మెప్పించి తన రెండో భర్తకు లాభం కలిగించాలనే ఉద్దేశంతో నౌకర్ల చేత కానుకలు మోయించుకుని రాజుగారున్న బసకు వచ్చింది. ఆమె రాజుగారి సమక్షంలోకి వచ్చిన మరుక్షణమే రాజుగారి చెంతనే ఉన్న తోడేలు ఆమె పైకి లంఘించి గొంతు కొరకపోయింది. ఆమె కెవ్వున అరచింది. అక్కడ ఉన్నవారంతా కత్తులు దూసి తోడేలును చంపబోయారు. రాజుగారు వారిని నివారించకపోతే తోడేలు ఆ క్షణంలో చచ్చి ఉండేదే. రాజుగారు తోడేలుకు ఏ అపాయమూ రాకుండా తన చేతులతో పొదివి పట్టుకుని, ఈమె పూర్వ భర్త నా మిత్రుడు, అతను ఏమయ్యాడో ఎటు వెళ్ళిపోయాడో ఎవరికీ తెలియదు. ఈమె రెండో భర్త అతని భార్యను అతని ఆస్తిని సొంతం చేసుకున్నాడు.
ఎవరికీ అపకారం చెయ్యని ఈ తోడేలు వీరిద్దరినీ చూసి ఆగ్రహం చూపింది. ముందు ఈ భార్యాభర్తలను తీసుకుపోయి చీకటి కొట్టులో బంధించండి, తర్వాత నిలకడ మీద నిజమేమిటో తేలుతుంది అన్నాడు. సామంతు భార్య కొద్ది రోజులు చీకటి కొట్టు అనుభవించాక రాజుగారి దగ్గర జరిగినదంతా చెప్పి తన నేరం ఒప్పుకున్నది. రాజుగారు భోషాణంలో ఉండిన సామంతు దుస్తులు తెప్పించి వాటిని తోడేలును ఒక గదిలో ఉంచాడు. కొంతసేపయ్యాక సామంతు తన మానవ రూపంతో ప్రత్యక్షమయ్యాడు. రాజుగారు అతని దుష్ట భార్యకు ఆమెను పెళ్లాడిన వాడికి దేశబహిష్కరణ శిక్ష విధించి తన మిత్రుడికి అతని ఆస్తి ఇప్పించేశాడు. అయితే అతను తన దుర్గంలో ఉండక ఎప్పుడూ రాజభవనంలో ఉంటూ వారానికి 4 రోజులు మనిషిగాను 3 రోజులు తోడేలుగాను రాజుగారి సాన్నిధ్యం వదలకుండా జీవించాడు. తుమ్మల చెరువు పిశాచం. కమల అత్తవారింటికి కాపురానికి వచ్చిన వారం రోజుల్లోనే భర్త భద్రం పరమబద్ధకస్తుడని గ్రహించింది. పొలం పనులన్నీ 60 దాటిన మామ మాధవయ్యే చూసుకునేవాడు. భద్రం బాగా పొద్దెక్కాక నిద్రలేచి భోజనం చేసి ఊళ్ళో అక్కడా ఇక్కడా తిరిగి చీకటి పడ్డాక భోజనం వేళకు ఇల్లు చేరేవాడు. భద్రం దినచర్య భరించలేక ఒకరోజు కమల, మామగారి వయసు అయిపోయింది, ఇక పొలం పనులు నువ్వు చూసుకుని ఆయనకు కాస్త విశ్రాంతి ఇవ్వకూడదు అన్నది కాస్త మందలింపుగా. ఈ మాటలకు భద్రం పెళ్ళుమంటూ నవ్వి, నువ్వు వచ్చాక ఆయనకు వంట పని ఇంటి పని తప్పి బోలెడు విశ్రాంతి దొరుకుతున్నది కదా అనేశాడు. ఇలా లాభం లేదని కమల ఆ రోజు చీకటితోటే పొలానికి బయలుదేరిన మాధవయ్యతో, మీ అబ్బాయిని కూడా మీ వెంట తీసుకువెళ్ళండి, ఎన్నాళ్లని మీరు ఒంటరిగా కష్టపడతారు అన్నది. దానికి మాధవయ్య అదోలా నవ్వి, చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్నాడని అల్లారు ముద్దుగా పెంచాను, వాడిచేత పొలం పనులు చేయించటం నాకు బాధగా ఉంటుంది, నిద్ర లేపకు, వాణ్ణలా సుఖంగా నిద్రపోనియ్యి అంటూ పొలానికి వెళ్ళిపోయాడు. అయితే ఆ సాయంత్రం పొలంలో త్రాచుపామొకటి కాటువేసింది. గ్రామ వైద్యుడు పాము మంత్రగాళ్ల చికిత్స ఫలించక మాధవయ్య ఆ రాత్రి కాలం చేశాడు. ఆ తర్వాత వారం రోజులు జరిగిన భద్రం దినచర్యలలో ఎలాంటి మార్పు రాలేదు. కమల ఒకనాటి మధ్యాహ్నం భద్రానికి అన్నం వడ్డిస్తూ, ఇక పొలం పనులు నువ్వు చూసుకోకపోతే ఎలా, మామగారు లేరు, ఇప్పటికే నాట్లు వేయటం ఆలస్యమైంది అన్నది. ఈ పొలం పనుల గొడవ నా దగ్గర తీసుకురాకు అన్నాడు భద్రం చిరాగ్గా. బావుంది, ఇల్లు గడవటం ఎలా, నువ్వు మారాలి, తప్పదు అన్నది కమల. నేను మారేది లేదు, ఆ పనులేవో నువ్వే చూసుకో అంటూ భోజనం ముగించి ఊళ్ళోకి వెళ్ళిపోయాడు భద్రం. కమల తెల్లపోయింది. భర్తలో మార్పు ఎలా తీసుకురావాలో ఆమెకు ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఏం చెయ్యాలో తెలియక ఆమె తెగని ఆలోచనలో పడి రాత్రి వంట చేయటం కూడా మరిచిపోయింది. చీకటిపడి భద్రం వస్తూనే, ఆకలి దంచేస్తోంది, త్వరగా భోజనం వడ్డించు అన్నాడు. కమల కోపంగా, నువ్వా పొలం పనులు పట్టించుకోవు, మనమేమీ జమీందారులం కాదు, కూర్చొని తినాలంటే ఎలా కుదురుతుంది, నేను వంట చెయ్యలేదు, ఇక పైన నువ్వు కష్టపడి పొలం పనులు చేస్తేనే నేను వంట చేసేది అన్నది. భద్రం రొసరొసలాడుతూ భార్యను కొట్టబోయేవాడిలా చూసి ఇంట్లోంచి బయలుదేరాడు. చీకట్లో ఎటుపోతున్నదీ చూసుకోకుండా అడవినానుకుని ఉన్న తుమ్మల చెరువు దగ్గరకు వచ్చేశాడు. చెరువుగట్టు మీద చాలా తుమ్మ చెట్లు గుంపుగా ఉండటంతో ఆ చెరువుకు తుమ్మల చెరువు అన్న పేరు వచ్చింది. గట్టుమీద అక్కడక్కడ ఓడళ్ళు దిగిన మర్రి చెట్లు కూడా కొన్ని ఉన్నవి. గ్రామంలో పొలం పుట్రా ఉన్న రైతుల్లో ఒకణ్ణి. అలాంటి నేను ఆకలితో నకనకలాడుతూ రాత్రివేళ చెట్టూ పుట్టకు తిరగటము ఛీ అంటూ ఎవర్నో తన్నబోతున్నట్టు కాలు జుడించిపోయాడు. అంతలో రెండో కాలు పట్టు తప్పటంతో చెరువులో పడిపోయాడు. ఈతరాని భద్రం చెరువు నీట 2 మునకలు వేసి 3వ మునక వేయబోతూ ఇదే జీవితంలో తుదిక్షణం అనుకున్నాడు. అయితే ఆ మరుక్షణం అతడి చేతికి ఒక మర్రి ఊడ అందింది. దాని సాయంతో భద్రం గట్టుమీదకి చేరాడు. అంతలో ఒక ఆడపిశాచం అతన్ని, ఎందుకు చావాలనుకున్నావు, నేను ఊడ అందించకపోతే ఈ పాటికి చచ్చుండేవాడివి అన్నది కోప్పడుతున్నట్టు. మొదట్లో పిశాచాన్ని చూసి భయపడిన భద్రానికి దాని మాటలు వినగానే కాస్త ధైర్యం వచ్చింది.
అతడు దానికి జవాబు ఏం చెప్పాలా అని ఆలోచించేంతలో పిశాచం, ఏవైనా మంచి పనులు చేసి పైలోకాలకు పోవాలని ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నాను. నీవల్ల అంతరాయం కలిగింది అన్నది. పిశాచి అలా అనగానే భద్రానికి ఇదేదో సత్యకాలపు పిశాచి అని అర్థమైపోయింది. అతడు విచారంగా ముఖం పెట్టి, నన్ను కాపాడి చాలా పుణ్యం మూటకట్టుకున్నావు. చిల్లి గవ్వలేనివాడిని పెళ్ళాన్ని ఎలా పోషించను అంటూ మళ్లీ చెరువులోకి దూకబోయినట్టు నటించాడు. వెంటనే పిశాచం, అంత పని చెయ్యకు, ఆగు అంటూ చెట్టుమీదకి ఎగిరి ఒక మూట తీసుకువచ్చి భద్రం చేతిలో పెట్టింది. ఈ డబ్బుతో సుఖంగా బతుకుతాము, నీకోసం ఇంట్లో అందరం ప్రార్థన చేస్తాం అని ఆనందంగా ఇంటిదారి పట్టాడు భద్రం. భద్రం ఇల్లు చేరుతూనే డబ్బు మూట కమల ముందు పడేస్తూ, తలచుకుంటే క్షణంలో డబ్బు గడించగలను, ఇది దొంగ సొమ్మేం కాదు, ఆహా అన్నాడు. కమలకు కలిగిన ఆనందం అంతా ఇంత కాదు. అయితే భద్రం ఆ మర్నాడు తను తెచ్చిన డబ్బులో కొంత జూదానికి, మరికొంత తనలాగే పనీపాట లేకుండా గాలికి తిరిగే మిత్రులకు ఖర్చు చేసి ఇంటికి తిరిగొచ్చాడు. డబ్బు ఇలా ఎడాపెడా ఖర్చు చేస్తే ఎలా? వ్యవసాయం నచ్చకపోతే ఏదైనా చిన్న వ్యాపారం ప్రారంభించు అన్నది కమల. ఎవరైనా సలహాలు చెబితే నాకు కోపం ముంచుకొస్తుంది తెలుసా అంటూ భార్య మీద విరుచుకుపడ్డాడు భద్రం. ఈ విధంగా తుమ్మల చెరువు పిశాచం ఇచ్చిన డబ్బు నెల తిరక్కుండానే ఖర్చయిపోయింది. భద్రం మళ్లీ ఆ రాత్రి చెరువులో దూకపోతున్నట్లు నటించి పిశాచం ఇచ్చిన డబ్బుతో తిరిగొచ్చాడు. భర్త డబ్బుతో రావటం చూసి కమల నిర్ఘాంతపోయింది. వ్యసనాలు మరింతగా పెరగటంతో భద్రం ఈసారి 20 రోజుల్లోనే డబ్బంతా ఖర్చు చేసేశాడు. భర్తను కోప్పడి లాభం లేదని గ్రహించిన కమల, ఇంట్లో చిల్లి గవ్వలేదు, ఏం చేసేట్టు అన్నది శాంతంగా. ఏం చేసేట్టా? అలా చూస్తుండు మరి అన్నాడు భద్రం భుజాలు ఎగరేస్తూ. ఆ రాత్రి మళ్లీ తుమ్మల చెరువుకు బయలుదేరాడు భద్రం. కమల రహస్యంగా అతన్ని వెంబడించి ఒక చెట్టుచాటున నిలబడి అతడు పిశాచం నుంచి డబ్బు ఎలా సంపాదిస్తున్నాడో కళ్ళారా చూసింది. భద్రం అలా చెరువుగట్టు దిగగానే కమల తనూ చెరువులోకి దూకపోతున్నట్టు నటించింది. పిశాచం వెంటనే, ఆగాగు, నీకొచ్చిన కష్టమేమిటి అంటూ కమలను అడ్డుకున్నది. నీవల్ల ఏ ఆడదానికి రాకూడని కష్టం వచ్చింది అన్నది కమల కోపం నటిస్తూ. కష్టమా? నా వల్ల నేనేం చేశాను అంటూ ఆశ్చర్యపోయింది పిశాచం. నీవల్ల నా భర్త మరింత బద్ధకస్తుడిగా మారాడు. ఉన్నవాటికి తోడు మరికొన్ని కొత్త వ్యసనాలకు అలవాటుపడ్డాడు. యోగ్యత లేనివారికి సాయపడటానికి మించిన పాపం మరొకటి లేదు. ఆ సంగతి నీకు తెలియదా అన్నది కమల తీవ్ర స్వరంతో. మంచి పని చేస్తున్నాననుకొని మరింత పాపం మూటకట్టుకుంటున్నానన్నమాట. నా పాపానికి పరిహారమేమిటో నువ్వే చెప్పు అన్నది పిశాచం. అప్పుడు కమల తన భర్త చెరువులో మునిగి చావబోతున్నట్టు చేసినదంతా నటన అని పిశాచానికి చెప్పి ఈసారి అతడు వస్తే ఏం చేయాలో వివరించింది. 15 రోజుల్లో పిశాచం ఇచ్చిన డబ్బంతా ఎడాపెడా ఖర్చు చేసిన భద్రం ఆ రాత్రి మళ్లీ తుమ్మల చెరువులోకి దూకపోతున్నట్టు నటించాడు. అది చూసి పిశాచం కిచకిచమంటూ నవ్వి, చేసిన పాపాల నుంచి విముక్తి పొందేందుకు ఎలాంటి వారికి సహాయపడాలో ఈ మధ్యనే తెలిసివచ్చింది. సోమరిగా తిరుగుతూ పెళ్ళాం కష్టం మీద బతకాలనుకునే నువ్వు పాపివి. నీట మునిగి చచ్చే నీకు ఇక ఈ చెట్టే గతి అంటూ దూరంగా చీకట్లోకి ఎగిరిపోయింది. పిశాచం మాటలకు భద్రం ఒళ్ళు జలధరించింది. తను చచ్చి పిశాచం అవుతాననే భయం భరించలేకపోయాడు. తల వంచుకొని ఇంటికేసి బయలుదేరాడు. ఆ మర్నాడు చీకటితోనే భద్రం పొలం పనులకు బయలుదేరటం చూసి మనసులోనే తుమ్మల చెరువు పిశాచానికి కృతజ్ఞతలు చెప్పుకున్నది కమల.